ఈరోజు టాపిక్లో ఎకానమీలోని థర్డ్ పార్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎకానమీ 150 మార్క్స్ సిలబస్లో ఫస్ట్ పార్ట్ వచ్చి ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్ ఉంటుంది. సెకండ్ తెలంగాణ స్టేట్ ఎకానమీ 50 మార్క్స్ ఉంటుంది. థర్డ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ డైనమిక్స్ అనే పార్ట్లో 50 మార్క్స్ కవర్ చేస్తారు. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ స్టేట్ ఎకానమీ అండ్ డైనమిక్స్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి. మనము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50 మార్క్స్ సంబంధించిన డెవలప్మెంట్ డైనమిక్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇది అభ్యర్థులందరికీ కొత్త టాపిక్. అంటే గతంలో ఏపీపీఎస్సీ కానీ సర్వీస్ కమిషన్స్లో కానీ ఈ టాపిక్ పొందుపరచడం జరగలేదు. ఇప్పుడు ఇది స్పెషల్గా డెవలప్మెంట్ డైనమిక్స్ అనే టాపిక్ తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా అన్నిట్లాగానే 4 టాపిక్స్ తీసుకున్నారు. 4 టాపిక్స్ తీసుకొని 4 యూనిట్లుగా పొందుపరిచారు. మొదటి టాపిక్లో వచ్చేసరికి ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ తీసుకున్నారు. ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఆ తర్వాత రెండవ టాపిక్ వచ్చేసరికి భూసేకరణకు సంబంధించిన అంశాలు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం అనే అంశాలు పొందుపరిచారు. మూడవ వచ్చేసరికి ఆర్థిక సంస్కరణలు, తద్వారా ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది, సామాజిక అంశాలు, సామాజిక వృద్ధి అనే అంశాలను పొందుపరచడం జరిగింది. ఫోర్త్ యూనిట్లో వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. కొనసాగించగలిగే అభివృద్ధి. ఈ కొనసాగించగలిగే అభివృద్ధి మోస్ట్ ఆఫ్ ఆల్గా ఎన్విరాన్మెంటల్తో లింకప్ ఉంటుంది, పర్యావరణ అంశాలతో లింకప్ ఉంటుంది. కాబట్టి ఈ పర్యావరణ అంశాలను అలా చేసుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా మొత్తము 4 టాపిక్స్ ఇందులో ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ మీద యావరేజ్గా 12 to 13 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చును. ఇందులో చాలా పెద్ద లెసన్స్ తీసుకుంటే ఫస్ట్ లెసన్ చాలా హెవీగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఈ ఫస్ట్ టాపిక్లో, ఈ ఫస్ట్ యూనిట్లో ప్రాంతీయ వ్యత్యాసాలు అనే టాపిక్ తీసుకొచ్చి పెట్టారు. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలలో మళ్ళీ సబ్ టాపిక్స్కి వెళ్తుంటే, ఒకటి ప్రాంతీయ వ్యత్యాసాలు, 2 సామాజిక పరమైన అంశాలు, 3వది వలసలు, 4వది పట్టణీకరణ అని ఉంటాయి. 4 టాపిక్స్. ప్రతి టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ కూడా అంటే ఫస్ట్ మనం వ్యత్యాసాల నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో వ్యత్యాసాలు అధ్యయనం చేస్తూ ఉంటాము. ఇక్కడ పట్టణీకరణ వల్ల జరిగే సమస్యలు, వాటికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయో డిస్కస్ చేస్తుంటాము. వలసలు కూడా అలాగే. వలసలు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి పరిశోధించుకుంటూ ఆ వలసల్లో రకాలను డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇక ఈ విధంగా ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాంతీయ వ్యత్యాసాలు అనే టాపిక్లో ఫస్ట్ ప్రాంతీయ వ్యత్యాసం అనగానేమి డెఫినేషన్. ఎకానమీలో ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ డెఫినేషన్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే, ప్రాంతీయ వ్యత్యాసాల్లో మన భారతదేశం తీసుకున్నప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందకపోవడము జరిగింది. అంటే ఒక ప్రాంతము డెవలప్డ్, ఒక ప్రాంతము బ్యాక్వర్డ్. ఇలాంటి కారణాలనే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు. అంటే ఒక చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉన్నది, మరొక చోట అభివృద్ధి వెనుకబడి ఉన్నది. ఈ వ్యత్యాసాలని మనము ప్రాంతీయ వ్యత్యాసాలుగా పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ దేశం తీసుకున్నప్పుడు దేశంలోని రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. అంటే ఒక రాష్ట్రం డెవలప్డ్, ఒక రాష్ట్రము బ్యాక్వర్డ్. ఈ రాష్ట్రాల పరంగా చూస్తుంటే ఈశాన్య పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. అవి చాలా చాలా బ్యాక్వర్డ్ కనిపిస్తున్నవి. దాంతోపాటుగా ఒక రాష్ట్రమే తీసుకుంటే ఈ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు, జిల్లాలలో వ్యత్యాసాలు. జిల్లాలలోని ఒక ప్రాంతము తీసుకుంటే ఆ ప్రాంతంలో కూడా వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఇంట్రాస్టేట్ డిస్పారిటీస్ కనబడుతూ ఉంటున్నాయి. ఇలా కనబడడానికి గల కారణాలు ఏమిటి అని విశ్లేషించుకుంటూ వెళ్ళినట్లయితే, ఫస్ట్ కారణాలు ఏంటి, ప్రాంతీయ వ్యత్యాసాలకు గల కారణాలు ఏంటి? ఇందులో ఫస్ట్ కారణం ఏం చెప్తున్నారు అంటే, సహజ సిద్ధమైన అంశాలు అంటారు. సహజ సిద్ధమైన అంశాలు, భౌగోళికపరమైన అంశాలు, సహజ వనరుల లభ్యత అని ఇలా అంశాలు కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ సహజ సిద్ధమైన అంశాలు అంటే ఏమిటి? ఈ సహజ సిద్ధమైన అంశాలు అంటేనే భౌగోళికపరమైన అంశాలు చెప్తుంటారు. దేశం యొక్క నిర్మితిని తీసుకొని అధ్యయనం చేస్తాం. నిర్మితి, ఈ దేశం యొక్క నిర్మితిలో అన్ని రాష్ట్రాలు సమానంగా ఒకేలాగా నిర్మాణం చెంది ఉన్నాయా అంటే అలా నిర్మాణం చెంది లేవు.
అలా నిర్మాణం చెంది లేకపోవటం వల్ల ఎక్కడైతే నిర్మితి పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ వేగవంతంగా అవుతుంది. ఎగ్జాంపుల్, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో బిజినెస్, ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది. ఈ వర్తకం వలన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఇలా భౌగోళిక నిర్మితి అభివృద్ధిని డెవలప్ చేయడంలో భాగమవుతుంది, డెవలప్ కాకుండా ఉండడంలో కూడా భాగమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సహజసిద్ధమైన అంశాలు, ప్రాకృతిక అంశాలు చాలా చాలా కీలకమైనవి. అంటే నిర్మితి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెవలప్మెంట్ ఈజీగా వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మనకు సముద్ర తీర ప్రాంతం లేదు. ఈ తీర ప్రాంతం ఉన్న ప్రదేశాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఈ విధమైన అంశాలను పరిగణలోకి తీసుకుని డిస్కస్ చేస్తూ ఉంటారు. మరొక అంశం వచ్చేసరికి సహజ వనరుల లభ్యత. ఒక ప్రదేశములో, ఒక రాష్ట్రములో ఉండే సహజ వనరులు ఎక్కువగా లభిస్తే వాటి వల్ల అభివృద్ధి ఎక్కువగా చోటు చేసుకుంటుంది. సహజ వనరులు తగ్గుతున్న కొలది అభివృద్ధి తగ్గుతూ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యాచురల్ రిసోర్స్ అని చెప్తూ ఉంటారు ఎకనామిక్స్లో. ఇక్కడ అసలు ఏంటి అంటే ఎక్కడైతే సహజపరమైన అంశాలు మీన్స్ ఖనిజాలు కానీ, బొగ్గు లాంటిది కానీ, మాంగనీసు కానీ, ఇలా ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్, అడవులు కానీ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వేగవంతంగా డెవలప్మెంట్ చెందుతుంది. అంటే వనరులు ఉన్న చోట అభివృద్ధి కేంద్రీకృతమవుతుంది, వనరులు లేని చోట వెనుకబాటుతనం ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు దాన్ని ప్రాంతీయ వ్యత్యాసాలని పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటే అంశము, ఒక ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళడము సహజ వనరుల ఆధారంగా కానీ, ఇతర అంశాల ఆధారంగా కానీ, మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధి మెల్లిగా జరగడము, ఇలా జరుగుతున్న క్రమంలో రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించే అంశాన్నే ప్రాంతీయ వ్యత్యాసాలు అంటారు. ప్రభుత్వాల యొక్క అతి ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్మెంట్ చేయాలి అంటారు. దానికోసం పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రీయ సమ వికాస్ యోజన ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే అంశాలన్నీ కూడా అభివృద్ధిని అన్ని ప్రదేశాలు, అన్ని ప్రాంతాల్లో ఈక్వల్గా డెవలప్మెంట్ కావాలి. అప్పుడు వ్యత్యాసాలు అనేవి రావు. అలా వ్యత్యాసాలు రాకుండా ఉండడానికి ప్రభుత్వాలు ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా రెండు కారణాలు చెప్పాం మనం ఇప్పుడు. ఒకటి సహజ సిద్ధమైన అంశాలు, సహజ వనరులు అని చెప్తున్నాము. దీంతోపాటు చారిత్రక అంశాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. చారిత్రక అంశాలు అంటే ఏంటి అంటే గతంలో ఉన్న పరిపాలనా విధానము కూడా ఒక ప్రభావితం చేస్తుంది. మనని పూర్వకాలంలో ఆంగ్లేయులు పరిపాలించడం జరిగింది. ఆంగ్లేయ పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంది. ఆంగ్లేయ పరిపాలన అంతా కూడా వారికి అనుకూలతగా ఉంది, మనకు ప్రతికూలతగా ఉంది. వారికి అనుకూలతగా ఉంది, మనకు ప్రతికూలతగా ఉంది. ఈ వ్యత్యాసాలు ప్రాంతీయ వ్యత్యాసాలకు కారణం అవుతూ ఉన్నాయి. ఈ వ్యత్యాసాలు ప్రాంతీయ వ్యత్యాసాల కారణమవుతూ ఉన్నాయి. అంటే ఆంగ్లేయ పరిపాలన కాలంలో ఎక్కడైతే అభివృద్ధిని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళారో ఆ అభివృద్ధి చేసుకుంటున్న ప్రదేశాలన్నీ కూడా వేగవంతంగా డెవలప్ అయ్యాయి. వారు ఫోకస్ చేయని ప్రదేశాలన్నీ కూడా బ్యాక్వర్డ్ కావడం జరిగింది. ఈ విధానంగా అభివృద్ధిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అంటే పరిపాలనలో కూడా కేంద్రీకృతమైన ప్రదేశాలు డెవలప్ అవుతున్నాయి. హిస్టారికల్గా వెళ్ళినప్పుడు, చారిత్రక అంశాల వైపు వెళ్ళినప్పుడు మనకు కనిపించే ప్రధాన అంశం ఏంటి అంటే రాజుల కాలంలో కూడా, వివిధ రాజ్యాల పరిపాలన కాలంలో కూడా ప్రాంతీయ వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఎలాగంటే పూర్వకాలంలో చూసినట్లయితే పట్టణంగా ఏది వెలసిల్లినది అని ఒక డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ప్రధానంగా ఆ రాజ్యము యొక్క క్యాపిటల్ సిటీ అది చాలా డెవలప్ అయింది. ఆ రాజ్యంలో ఉండే వర్తక వాణిజ్య కేంద్రాలు వెరీ డెవలప్డ్. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రదేశాలన్నీ కూడా వెరీ డెవలప్డ్. తీర్థయాత్ర ప్రదేశాలన్నీ కూడా వెరీ డెవలప్డ్. అప్పుడు ఇలాంటివి మనం గమనించవచ్చును. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్వకాలంలో నుంచి నేటి వరకు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ప్రాంతీయ వ్యత్యాసాలు కనబడుతూనే ఉన్నాయి. అక్కడ పరిపాలన ప్రభావం కావచ్చును, మరే ప్రభావమైనా కావచ్చును, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను పెంచుతూ ఉన్నాయి.
అంటే ఒక ప్రభుత్వము ఆ రాష్ట్రములో అభివృద్ధిని వేగవంతం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉండే రాష్ట్రంలో కూడా వ్యత్యాసాలు పెరగవచ్చును. ఇగో ఈ విధమైన అంశాలు గమనించుకుంటూ వెళ్ళవచ్చును. అయితే ఆంగ్లేయులు ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టలేదు, అభివృద్ధిని ఎక్కువగా ఫోకస్ చేయలేదు. దీని కారణంగా కూడా ప్రాంతీయ వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే చాలా అంశాలు ఉంటున్నాయి. సహజ సిద్ధమైన అంశాలు, సహజ వనరులు, చారిత్రక అంశాలు, దాంతోపాటు ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఒకటి ఏం చెప్పొచ్చు అంటే హరిత విప్లవం లాంటివి రావడము, నూతన ఆర్థిక సంస్కరణలు రావడము, ఇవి కూడా అభివృద్ధిని పెంచుతున్నాయి. కానీ అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ధిని ఫోకస్ చేయకపోవడం వల్ల ఒక ప్రాంతం చాలా డెవలప్డ్, మరొక ప్రాంతం చాలా వెనుకబడిపోతుంది. ఇందులో ఒక అంశం మనం చూసుకున్నట్లయితే హరిత విప్లవం వలన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు వేగవంతంగా అభివృద్ధి సాధించగలిగాయి. మరి మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి అంతగా జరగలేదు. ఈ విధానంగా అంటే పంజాబ్, హర్యానా చాలా ర్యాపిడ్ డెవలప్డ్, మిగతా ప్రాంతాలు చాలా వెనుకబడిపోయాయి. ఈ మధ్య కంపేర్ చేసినప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అని పిలుస్తుంటారు. అంటే ప్రతిదీ కూడా ఒక రాష్ట్రం డెవలప్ అయినా కూడా మరొక రాష్ట్రం వెనుకబడిపోతుంది, ఒక ప్రాంతం డెవలప్ అయినా మరొక ప్రాంతం వెనుకబడిపోతుంది. ఇదే హరిత విప్లవాన్ని మనకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఎక్కువ ఫోకస్ కోస్తా ఆంధ్రపైన ఫోకస్ చేశారు. హరిత విప్లవంలో ఫస్ట్ పథకం ఉంటుంది, IADP అనే పథకం ఉంటుంది. IADP ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పథకం ఉంటుంది. దానిని దేశంలోని 7 జిల్లాల్లో ప్రవేశపెడితే ఒక జిల్లా మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రభావం వలన పశ్చిమ గోదావరి ఆ చుట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా డెవలప్ కావడం జరిగింది. ఆ తర్వాత హరిత విప్లవంలో భాగంగానే IAAP పథకం ప్రవేశపెడతారు. IAAP ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అని ప్రవేశపెడతారు. ఈ పథకాన్ని మొత్తం భారతదేశంలో 114 జిల్లాల్లో ప్రవేశపెట్టగా మన రాష్ట్రంలో అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో 7 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఆ 7 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు, ప్రస్తుతం ఉన్న తెలంగాణలో 3 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు 4 జిల్లాల్లో ప్రవేశపెడతారు. తెలంగాణ సరికి కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్లో ప్రవేశపెట్టారు. ఈ 7 ప్రాంతాలు కూడా 7 జిల్లాలు కూడా డెవలప్మెంట్లో ముందున్నాయి. మరి మొత్తం ఉన్న మనకు 23 జిల్లాలలో ఈ 7 జిల్లాలు ర్యాపిడ్గా డెవలప్ అవుతుంటే మిగతా జిల్లాలు వెనుకబాటుతనానికి లోనవుతూ ఉన్నట్లు గమనించవచ్చును. ఇగో ఈ విధమైన అంశాలను మనము గమనించు ఉండవచ్చును. అంటే రీసెంట్గా ప్రభుత్వాలు ప్రవేశపెట్టబడిన నూతన పథకాలన్నీ కూడా కొన్ని ప్రదేశాలను అభివృద్ధి పెంచేలాగా ప్రయత్నం చేస్తున్నాయి. అంటే డిఫాల్ట్గా మనకు తెలియకుండానే మరికొన్ని ప్రాంతాలను వెనుకబాటుతనానికి దారితీస్తూ ఉన్నాయని గమనించాలి. దాంతోపాటుగా నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నూతన ఆర్థిక సంస్కరణలు ఎకానమిక్ రీఫార్మ్స్ అంటారు. 1991 ఇది ఎకానమీలో చాలా కీలకమైన అంశము. ఈ నూతన ఆర్థిక సంస్కరణలో 1991 తీసుకొచ్చిన సంస్కరణలో LPG విధానం ప్రవేశపెడతారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే పదాలను తీసుకొచ్చి పెడతారు. ఈ LPG విధానంలో ఏం చేశారంటే నూతనంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించారు. అలాంటి వారికి లైసెన్స్ల పైన పెద్ద ఒత్తిడి లేకుండా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రపంచ భాగస్వామ్యంలో అంతర్భాగం కావడానికి భారతదేశానికి అవకాశం లభించింది. ఇలా ఈ LPG విధానం అనేది ర్యాపిడ్ డెవలప్మెంట్కు దారి తీసింది, కానీ అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ధిని ప్రేరేపించలేదు. ఇక దీని కారణంగా అభివృద్ధి వెనుకబాటుతనానికి లోనవుతూ ఉంటుంది. ఎక్కువ ఈ LPGలో భాగంగా ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్న చోటనే అభివృద్ధి వేగవంతం కావడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా జరగలేదు. ఇగో ఈ అంశాలను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి.
అంటే ప్రతి అంశము కూడా పాజిటివ్ వేలో చూస్తే అభివృద్ధి దోహదకము, నెగటివ్ వేలో చూస్తే అభివృద్ధి మరొక ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించినది. అంటే ఏం లేదు ఇక్కడ సింపుల్గా రెండు ప్రాంతాలు సమానంగా ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ప్రాంతం ముందుకెళ్ళిపోయింది. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అని పిలుస్తుంటారు. అంటే ఈ ప్రాంతం పైన ఏమీ డిస్టర్బ్ జరగలేదు, కానీ ఒక ప్రాంతం పైన ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల డెవలప్మెంట్ పైకి వెళ్ళిపోతుంది. ఇలా కంపేర్ చేసినప్పుడు ప్రాంతీయ వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం యొక్క పెట్టుబడి కూడా కారణం కావచ్చును. కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి కూడా ప్రభుత్వం కావచ్చును. అంటే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో పెట్టుబడిపై ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఆ ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 3 ఇనుము ఉక్కు కర్మాగారాల పైన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్. ఈ 3 ప్రాంతాలు ర్యాపిడ్గా అభివృద్ధి చెందే అవకాశాన్ని పొందాయి. మరి మిగతా ప్రాంతాలు వెనుకబాటుతనానికి లోనవుతున్నాయి. ఇలా ప్రతి ఆస్పెక్టులో కూడా ఏది చూసినా కూడా ఒక కారణము పాజిటివ్లో ఉండొచ్చు, నెగటివ్లో ఉండొచ్చు. అంటే రాబోయే ఎగ్జామ్లో అభ్యర్థులకు ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్ కోణంలో అడిగితే మాత్రం అభివృద్ధి దోహదకం అని గుర్తుంచుకోండి. నెగటివ్ కోణంలో వెళ్తే అభివృద్ధి నిరోధకకారిగా పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య గల ఈ ఇంబ్యాలెన్సెస్నే ప్రాంతీయ వ్యత్యాసాలని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పెట్టుబడి పెట్టి ఎక్కువగా పారిశ్రామిక రంగాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు అన్ని జిల్లాలలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ చేయడం సాధ్యం కాదు. అలా ఏ రాష్ట్రంలోనైతే ఎక్కువగా చేస్తుందో ఆ రాష్ట్రము వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల చేంజెస్ వస్తుంటాయి. ఇదే కాకుండా ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర కూడా ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర అంటే ఒక్కొక్క రాష్ట్రము తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో పరిపాలించే పాలకుడు చాలా కీలకమైన వ్యక్తి, సీఎం. ఈ రాష్ట్ర పరిపాలకుడు సీఎం, చీఫ్ మినిస్టర్ గారు డైనమిక్ స్టెప్స్ తీసుకొని అభివృద్ధిని చాలా డిఫరెంట్ వేలో రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రాష్ట్రము డిఫాల్ట్గా వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ పక్కనే ఉన్న రాష్ట్రము వెనుకబాటుతనానికి లోనైనట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర కూడా ఉంటుంది. మనం స్పెషల్గా చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రం తీసుకుంటే, గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు అనేక డైనమిక్ యాక్టివిటీస్ని ప్రవేశపెట్టారు. ఈ డైనమిక్ యాక్టివిటీస్ వలన ఆ రాష్ట్రము వేగవంతంగా అభివృద్ధి సాధించింది. విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించగలిగారు. ఇతర రాష్ట్రాలు ఆకర్షించలేకపోయాయి. దిస్ ఈజ్ వాట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఇక్కడ నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము వైబ్రెంట్ గుజరాత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. వైబ్రెంట్ గుజరాత్. ఈ పథకం ద్వారా అనేక దేశాల నుంచి విపరీతంగా ఎఫ్డిఐ ఫ్లోస్ రావడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ రావడం జరిగింది. ఇలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా రావడం వల్ల అక్కడ అనేక ఎస్టాబ్లిష్మెంట్స్కి అవకాశం ఏర్పడింది. దీని ద్వారా అభివృద్ధి వేగవంతం కావడము జరిగింది. ఈ విధంగా ఈవెన్ ప్రభుత్వం యొక్క పెట్టుబడి ప్రభావితం చూపిస్తుంది, ప్రాంతీయ పరిపాలన అంశాలు ప్రభావితం చూపిస్తాయి. దీనికి ప్రభావం చూపించిన అంశము కానిదంటూ ఏమీ ఉండదు. అన్ని అంశాలు ప్రభావితం చూపిస్తాయి. కానీ ఒకటి అభ్యర్థులు గమనించాల్సింది, పాజిటివ్లో చూపిస్తున్నామా, నెగటివ్లో చూపిస్తున్నామా. ఇక్కడ సబ్జెక్టు నేర్చుకోవడం ఎంత గొప్పనో ఆ నేర్చుకున్న సబ్జెక్టుని అంతగా అడాప్ట్ చేసుకోవడంలో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఒకే అంశంను ఎగ్జామినరు 2 దృక్పథములలో అడగవచ్చు. రెండు 2 డిఫరెంట్ డైమెన్షన్లో అడగవచ్చును. అలాంటప్పుడు ఎగ్జామినర్ వ్యూ పరిగణలోకి తీసుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంపై ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల జరిగే అంశం ఏమిటి అంటే డిఫాల్ట్ ఆన్సర్ అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి దీని వలన దేనికి దారి తీస్తుంది అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్కి దారి తీస్తుంది. పాజిటివ్లో చూడండి అభివృద్ధి వైపు అని చెప్పుకున్నాము, నెగటివ్లో
ప్రాంతీయ వ్యత్యాసాలను చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినర్ యొక్క యాటిట్యూడ్కి అనుగుణంగా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకా చెప్పడానికి ఏమీ జనరల్గా ఈ అంశము కారణం కాదనేది ఏమీ ఉండదు. ప్రతి అంశము కారణం అవుతుంది. మళ్ళీ ఒకసారి మెయిన్ హెడ్డింగ్స్ను డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ సహజ సిద్ధమైన భౌగోళికపరమైన అంశాలు, సహజ వనరులు, చారిత్రక అంశాలు, నెక్స్ట్ ప్రభుత్వం యొక్క పెట్టుబడి మూలధనం యొక్క పాత్ర, తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కొత్త విధానాలు, హరిత విప్లవం కావచ్చును, నూతన ఆర్థిక సంస్కరణలు కావచ్చును, ఇలాంటివన్నీ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ పాలసీస్ కూడా చాలా ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రభుత్వ పాత్ర అదేవిధంగా ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. దీంతోపాటు పరిపాలనా వ్యవస్థ అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏదైనా ఒక ప్రభుత్వము కంటిన్యూటీగా కొన్ని సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు, సుస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్రీక్వెంట్గా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి పరిపాలన పైన అవగాహన రావడానికి చాలా టైం పడుతుంది. డెవలప్మెంట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశము తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా సుస్థిర ప్రభుత్వం చాలా కీలకమైనది. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్టెబిలిటీగా ఉండగలగాలి. అలాంటప్పుడు అభివృద్ధి వేగవంతం అవుతూ ఉంటుంది. ఇది ప్రాంతీయ అసమానతల గల కారణాలు. ఈ అంశాలన్నీ కూడా మైండ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో స్పెషల్గా ఏంటి అంటే క్వశ్చన్ చాలా కీలకము, పాజిటివా నెగటివా చాలా కీలకము. దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రాంతీయ వ్యత్యాసాల గల కారణాలు. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సెకండ్ అంశం ఏముంటుంది అంటే, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి ఏ లక్ష్యాలు కృషి చేస్తున్నాయి అంటే వీటి లక్ష్యాలు ఏమిటి అని డిస్కస్ చేసుకుంటాము. ఇందాక చెప్పింది కారణాలు ఏంటి, ఇప్పుడు లక్ష్యము, ఎందుకు సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధించబడాలి, దీని ద్వారా జరిగే బెనిఫిట్ ఏంటి అంటే, దీనికి ఫస్ట్ సంతులిత ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని సాధించుట అంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సంతులిత ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని సాధించడము. ఇక్కడ సంతులిత అనే వర్డ్ దేనికి మీనింగ్ ఇస్తుంది అంటే, అన్నీ ఈక్వలెంట్గా డెవలప్మెంట్ సాధించాలి, అన్నీ ఈక్వలెంట్గా. దీనిలో ప్రధానమైన అంశం ఏంటి అంటే, వనరుల గుర్తించడం అనేది ప్రధానమైన అంశము. ఎప్పుడైనా ఫస్ట్ వనరులు గుర్తించాలి, ఆ గుర్తించిన వనరులను వినియోగానికి కేటాయించాలి. ఆ వినియోగం అనేది అన్ని ప్రాంతాలలో సమానంగా ఉన్నట్లయితే సమగ్ర సంతులిత ఆర్థికాభివృద్ధి సాధించడం జరుగుతుంది. తద్వారా దేశం యొక్క సౌభాగ్యత సాధించబడుతుంది. అంటే ఎక్కడ వ్యత్యాసాలు ఉండవు. వ్యత్యాసాలు లేనప్పుడు దేశంలోని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అలా సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకు దారి తీయదు. ఈ వేర్పాటువాద ఉద్యమాలకు కానీ, ప్రాంతీయ తత్వంతో కూడిన ఉద్యమాలకు కానీ, మరే ఉద్యమాలకు దారి తీయదు. దేశం సమగ్రంగా సౌభాగ్యం చెందాలంటే ఫస్ట్ సాధించాల్సింది ఏంటి అంటే సంతులిత ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి అని చెప్తున్నారు. సెకండ్ది ఏంటి అంటే అభిలషణీయమైన పారిశ్రామిక సంచలనం సాధించుట. అభిలషణీయమైన పారిశ్రామిక సంచలనం సాధించుట. ఇక్కడ ఫస్ట్ సహజ వనరులను గుర్తిస్తాము, దీంతో పాటుగా మానవ వనరులు కూడా గుర్తించాలి. రెండు చాలా కీలకము. ఈ ప్రపంచం మొత్తానికి అత్యంత కీలకమైన అంశాలు, ఒకటి సహజ వనరులు, రెండు మానవ వనరులు. ఇవి రెండూ కలిసి ఉత్పత్తిని చేపడతాయి. ఈ సహజ వనరుల ద్వారా పర్యావరణం ద్వారా మనకు అనేక అంశాలు లభిస్తాయి. దీన్ని మానవుడు ఉపయోగించుకుంటాడు. మానవులు ఈ ఎకాలజీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇద్దరు కలిసి, సొసైటీ కలిసి ఆర్థిక వ్యవస్థను జనరేట్ చేస్తూ ఉంటాయి. అంటే మూడు ఒక సైక్లికల్గా పనిచేస్తూ ఉంటాయి. ఫస్ట్ సహజ వనరులు, సెకండ్ మానవ వనరులు, మూడవది ఆర్థిక అభివృద్ధి సాధించడం పడుతుంది. ఇలాంటివి సాధించాలంటే ఫస్ట్ వనరులు గుర్తించి తర్వాత మానవుడు వాటిని ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇది పారిశ్రామిక రంగానికి సంబంధించిన అభివృద్ధిగా చెప్పవచ్చును. ఆ తర్వాత ఇక్కడ అభివృద్ధి సాధించడం వేరు. ఈ అభివృద్ధిలో వనరుల పరిరక్షణ చాలా కీలకమైంది.
ఇక్కడ వనరుల పరిరక్షణ అంటే ఏంటి అంటే మనకు ఏదో సహజ వనరులు లభించాయి అని వాటిని సంపూర్ణంగా వినియోగించుకుంటూ వెళ్ళిపోతే దేశంలో ఉండే వనరులు మొత్తము పాడైపోతాయి. ఇలా కాకుండా వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోమని చెప్తున్నారు ఎకనామిస్టులు కానీ, పర్యావరణవాదులు కానీ, పర్యావరణ ఆర్థికవేత్తలు కూడా. ఇక్కడ ఏంటి అంటే ఒకే చోట పరిశ్రమలు ప్రారంభించడం వలన ఆ ప్రాంతములో కేంద్రీకృత ధోరణులు పెరిగిపోవటం వలన వనరులపైన ఒత్తిడి పెరిగి ఆ వనరులు సంపూర్ణంగా వినియోగించడం వలన అభివృద్ధి ప్రేరేపితం అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం వనరులు కంప్లీట్గా పాడైపోయి పర్యావరణ నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుంటూ ఉత్పత్తులు చేయాలి. ఇక్కడ ఏమంటారంటే ఏదైనా వనరుల వాడకం అనేది పరిమితంగా ఉండాలి అంటారు. అపరిమితం పనికిరాదు, పరిమితము అంటారు. ఇక్కడ వనరుల వినియోగం కూడా మూడు అంశాలు చెప్తుంటారు వనరుల వినియోగము. ఒకటి ఏంటి అంటే అభిలషణీయ వినియోగము, అల్ప వినియోగము, అధిక వినియోగము. ఈ అధిక వినియోగం ఎప్పుడు మంచిది కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా అధికంగా వినియోగించొద్దు. అల్ప వినియోగం కూడా మంచిది కాదు. అభిలషణీయ వినియోగం తీసుకోవాలి. అంటే వనరులు మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవడానికి ట్రై చేయాలి. తక్కువ వాడుకోవద్దు, ఎక్కువ వాడుకోవద్దు. తక్కువ వాడుకుంటే సరైన వృద్ధి రాదు, ఎక్కువ వాడుకుంటే పర్యావరణం డ్యామేజ్ అవుతుంటుంది. అభిలషణీయంగా వాడుకుంటే మాత్రము రెండు వైపుల బ్యాలెన్సింగ్ అవుతుంది. అటు పర్యావరణం డిగ్రేడేషన్ కాకుండా ఉంటుంది, ఇటు ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. అన్నీ ఈక్వలెంట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధమైన వాటిని ప్రోత్సహించమని చెప్తున్నారు. అంటే వనరులను పరిరక్షించుకుంటూ మనకు ఏదైతే అవసరమో దాన్ని వాటిని ఉత్పత్తి చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ కాలుష్యం కలగకుండా దేశంలోని రాష్ట్రాలన్నిటినీ కూడా సమానంగా అభివృద్ధి చెందడానికే ప్రయత్నం చేయాలి. అలాంటిదే ప్రాంతీయ సంతులిత ఆర్థిక అభివృద్ధి అని పిలుస్తూ ఉన్నారు. అదే సంతులిత పారిశ్రామిక అభివృద్ధి అని చెప్తున్నారు. సంతులిత పారిశ్రామిక అభివృద్ధి. ఇక్కడ ఉత్పత్తులు చేపట్టాము, అన్ని ఫినిష్ చేసాము. ఆ తర్వాత వచ్చే సమస్య ఏంటి అంటే దేశములో వస్తువులన్నీ కూడా వనరులన్నీ కూడా సమానంగా పంపిణీ చేయబడడం లేదు. ఇక్కడ వస్తువుల పంపిణీ సౌలభ్యం అంటారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా ఉత్పత్తి అయినప్పుడు అది అందరికీ సమానంగా పంచబడాలి. దేశాన్ని తీసుకున్నప్పుడు, దేశంలో వస్తువు తీసుకున్నప్పుడు ఆ దేశంలోని వస్తువు అందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి. అప్పుడు వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుతుంది, వ్యత్యాసాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ విధంగా ఉత్పత్తి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఉపాధి కల్పన న్యాయము జరగాలి. ఇలా ఉపాంత కల్పన న్యాయం జరగాలి అంటే అందరి వ్యక్తులకు ఉపాధి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉండాలి. ఇలా కల్పించినప్పుడు వ్యత్యాసాలు ఏర్పడవు. ఒకవేళ ఉపాధి కల్పనలో తేడాలు వస్తే ఒక రకమైన తిరుగుబాటు చెలరేగుతుంటుంది. దీని వలన జాతి సమైక్యత కోల్పోతుంది. అందుకనే ఈ ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాలలో ఇది కూడా ఒక లక్ష్యంగా చెప్తుంటారు. అంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చెందించాలి, వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి, వస్తువుల పంపిణీ సౌలభ్యం చేయాలి, సమానంగా పంపిణీ చేయాలి, అందరికీ ఉపాధి కల్పన కూడా సమానంగా జరిగేటట్టుగా చూడాలి. ఇవన్నీ ఎవరి లక్ష్యాలు అంటే ప్రాంతీయ అభివృద్ధి యొక్క లక్ష్యాలుగా చెప్తున్నాడు. దీంతో పాటుగా సాంఘిక లక్ష్యాలు కూడా సాధించాలి. సామాజిక లక్ష్యాలు, సాంఘిక లక్ష్యాలు. ఇక్కడ సమాజంతో ముడిపడి ఉన్న అంశాలు అనేకంగా ఉంటాయి. ఆ అన్ని అంశాలను అందరికీ సమానంగా కల్పించడానికి ప్రయత్నం చేయడం కూడా ప్రాంతీయ అంశాలలో, ప్రాంతీయ సంతులిత లక్ష్యాలలో ఒక లక్ష్యంగా పేర్కొంటారు. ఇక్కడ గృహాలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివన్నీ కల్పించగలగాలి. కల్పించుకుంటూ పర్యావరణ కాలుష్యం లాంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఇది సామాజిక లక్ష్యము. అండ్ ఇక్కడ ఈ లక్ష్యాలన్నీ సాధించబడినట్లయితే ప్రాంతీయ వ్యత్యాసాలు ఏమీ లేకుండా సమాజం అంతా ఈక్వల్గా ఉంటుంది, ప్రాంతాలన్నీ ఈక్వల్గా ఉంటాయి. దీని ద్వారా సమసమాజ స్థాపనను సాధించవచ్చును, తారతమ్యాలు లేని వ్యవస్థను రూపకల్పన చేయవచ్చును. ఇలాంటి వాటి కోసమే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ
ఉంటాయి. ఇక ఈ విధంగా మనకు రెండవ అంశం వచ్చేసరికి ప్రాంతీయ వ్యత్యాసాల యొక్క ప్రాంతీయ అసమానతలు కారణాలు ఒక అంశము, రెండవ అంశము ప్రాంతీయ సమానత సాధించడం యొక్క వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే ఇవన్నీ లక్ష్యాలు సాధించడము అంటే పారిశ్రామిక రంగమైన లక్ష్యాలు, సామాజిక పరమైన అంశాల లక్ష్యాలు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, ఉపాధి కల్పనలో సమన్యాయము ఇలాంటివన్నీ సాధించి తద్వారా ఫైనల్గా సంతులిత ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా మూడవది ప్రాంతీయ అభివృద్ధిలో గల వివిధ దశలు ఏమిటి? మొత్తం ఈ ప్రాంతీయ వ్యత్యాసాలలో 4 రకాల దశలు ఉంటాయి. ఈ దశలు చాలా చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనవి. ఈ 4 అంశాల్లో ఒకటి వచ్చేసరికి ఫస్ట్ దశ ప్రాంతీయ అసమానతలు అనగానేమి గుర్తించాలి. రెండవ దశ కులమానాలు ఏమైనా ఉన్నాయా నిర్ణయించాలి. మూడవది కారణాలు అంశాలు గుర్తించుట. నాలుగవది ఇవన్నీ అయిపోయాక ఈ 3 దశలు దాటిపోయాక 4వ దశ ఏంటి అంటే చేపట్టాల్సిన చర్యలు ఏమిటి, ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టినదా, వీటి యొక్క రిజల్ట్ ఎలా ఉంది అనే అంశాన్ని పొందుపరచాలి. మొత్తం 4 అంశాలు ఉంటాయి. ఫస్ట్ది 4 దశ. 1వ దశ పేరు ప్రాంతీయ అసమానతలు గుర్తించుట, 2 కులమానాలు నిర్ణయించుట, 3 కారణాల అంశాలను గుర్తించుట, 4వది ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు ఏమిటి అనే అంశాలు పొందుపరచ జరుగుతుంది. ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 దశల్లో నుంచి కనీసం ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదటి దశల్లో ప్రాంతాలను ఎలా గుర్తిస్తున్నారు అంటే ఫస్ట్ భౌగోళిక అంశాలు కానీ రాజకీయ అంశాలు కానీ అవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ వ్యత్యాసాలను డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా మండలాలుగా విభజిస్తారు. వీటి ద్వారా ఈ వర్గీకరణ చేసిన ద్వారా ఎక్కడ వ్యత్యాసాలు కనబడుతున్నాయో వాటిని ప్రాంతీయ వ్యత్యాసాలుగా గుర్తిస్తారు. ఇలా ప్రాంతీయ వ్యత్యాసాలను గుర్తించడంలో 2 ఎకనామిస్టు చాలా ఫేమస్ వ్యక్తులు ఉన్నారు. ఒకతని పేరు ఫ్రీడ్మెన్, రెండవది అలెన్సో. ఫ్రీడ్మెన్ ఒకటి, రెండవది అలెన్సో ఉన్నారు. వీరు ప్రాంతాలను 4 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ మహానగర ప్రాంతాలు. సెకండ్ వన్ వచ్చేసరికి అభివృద్ధి అక్షాలు ఉంటుంది. అభివృద్ధి అక్షాలు. ఈ 4 దశలు చాలా చాలా కీలకమైంది. మళ్ళీ ఒకసారి ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన మొదటి దశ ప్రాంతాలను గుర్తించడము. ఈ ప్రాంతాలను గుర్తించడములో కీలక పాత్ర పోషించిన వారెవరంటే ఫ్రీడ్మెన్ అండ్ అలెన్సో. వీరు చెప్పిన ప్రాంతాలు మొత్తము 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మహానగర ప్రాంతాలు, మెట్రోపాలిటన్ సిటీస్ లేదా రీజియన్ అంటారు, మెట్రోపాలిటన్ రీజియన్ అంటారు. ఇది మహానగర పారిశ్రామిక ప్రాంతాలు అని అంటారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రేరేపకాలన్నీ ఒకచోటనే కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి మహానగర పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాలను కీలక ప్రాంతాలు, వృద్ధి ధృవాలు అని పిలుస్తారు. కోర్ రీజియన్స్ లేదా గ్రోత్ పోల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ దశలో మొదటి ప్రాంతము. దీని పేరు మహానగర ప్రాంతాలు అంటారు. రెండవసరికి అభివృద్ధి అక్షాలు అంటారు. ఇక్కడ మహానగర ప్రాంతాలకే మరొక పేరు కీలక ప్రాంతాలు లేదా వృద్ధి ధృవాలు అంటారు. వీటి ఇంగ్లీష్లో కోర్ రీజియన్స్ లేదా గ్రోత్ పోల్స్ అని పిలుస్తూ ఉంటారు. రెండవసరికి డెవలప్మెంట్ యాక్సిస్ అంటారు. డెవలప్మెంట్ యాక్సిస్ అభివృద్ధి అక్షాలు అంటారు. ఇవి అభివృద్ధిని ప్రేరేపించే ఇరుసుల లాంటివి అని పిలుస్తుంటారు. ముఖ్య నగరాలను కలిపే రహదారులు కల ప్రాంతాలు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇది అభివృద్ధిని ప్రేరేపించే ఇరుసులు లాంటివి అంటారు. అందుకే వీటిని అభివృద్ధి అక్షాలను పిలవడం జరిగింది. ఇవి ఒక ముఖ్యమైన మహానగరం తీసుకుంటే ఆ మహానగర రహదారులన్నింటిని కలిపేసుకుంటూ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. మూడవది సరిహద్దు ప్రాంతాలు అంటారు. ప్రాంటియర్ రీజియన్స్ అంటాము. ప్రాంటియర్ రీజియన్స్. ఇక్కడ ఈ ప్రాంటియర్ రీజియన్స్ అంటే ఏంటి అంటే సాంకేతిక అభివృద్ధి, జనాభా ఒత్తిడి వలన అభివృద్ధి చెందిన పరిసర ప్రాంతాలను సరిహద్దు ప్రాంతాలు అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఒక మహానగర ప్రాంతం ఉంది అండి.
ఈ మహానగర ప్రాంతానికి కనెక్టివిటీ కలిగిన అన్నింటిని కూడా అభివృద్ధి అక్షాలు అంటారు. ఈ అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కావడం వలన ఇక్కడ సాంకేతికపరమైన అభివృద్ధి జరుగుతుంది, విపరీతమైన జనాభా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి వలన ఆ ప్రాంతము మెల్లిమెల్లిగా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ఇంకా ముందుకెళ్తున్న దాని పేరు సరిహద్దు ప్రాంతాలు అంటారు. అందుకే ఒక చోట అభివృద్ధి కేంద్రీకృతమైనట్లయితే అభివృద్ధి ఇతర ప్రాంతాలకు విస్తరించుకుంటూ వెళుతుంది. అలా విస్తరించుకుంటూ వెళ్ళిన ఆ ప్రదేశాల పేరే సరిహద్దు ప్రాంతాలు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న అనేక ప్రాంతాలు కొద్ది రోజులుగాను డెవలప్మెంట్ వేగవంతంగా అయిపోయి ఆ ప్రాంతాలకు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ టు వరంగల్ హైవే తీసుకుంటే మెల్లిమెల్లిగా కొద్ది రోజులకు ఆ భువనగిరి వరకు ఈజీగా హైదరాబాద్ సిటీలో పార్ట్గా డెవలప్మెంట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా సరిహద్దు ప్రాంతం అని పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలు అంటారు. ఈ వెనుకబడిన ప్రాంతాలు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆర్థిక స్తబ్దత ఉన్న ప్రాంతాలు అలాంటి వాటినే బ్యాక్వర్డ్ రీజియన్స్ లేదా డిప్రెస్డ్ రీజియన్స్ అని పిలుస్తూ ఉంటారు. మొత్తం ఈ ఫ్రీడ్మెన్ అలెన్సో గారు చెప్పిన 4 అంశాలు. మహానగర ప్రాంతాలు, పెద్ద ప్రాంతాలు అభివృద్ధికి సంబంధించినవి, అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. రెండవది అభివృద్ధి అక్షాలు కనెక్టివిటీ కలిగినవన్నీ కూడా అభివృద్ధి అక్షాలు. మూడవది సరిహద్దు ప్రాంతాలు, వివిధ రకాల ఒత్తిడి వలన అభివృద్ధి వలన ఆ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి విస్తరించుకుంటూ చుట్టుప్రక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, అవి అభివృద్ధి ప్రాంతాలు. లాస్ట్ ఇవన్నీ కాకుండా వెనుకబడిపోయినవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు అని పిలుస్తూ ఉంటారు. ఇది మొదటి దశ. ఈ దశను చెప్పిన వారిలో కీలకమైన వారు అలెన్సో అనే వ్యక్తి చాలా కీలకమైన వాడు. అండ్ రెండవ దశ, మొదటి దశలో ప్రాంతాలు గుర్తిస్తారు. రెండవ దశలో అసమానతలకు కొలమానాలు నిర్ణయించుట, ప్రాంతీయ అసమానతల కొలమానాలు నిర్ణయించుట. ప్రపంచ దేశాలు మొత్తం తీసుకుంటే ఆ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రాంతీయ అసమానతలు గుర్తించడానికి సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త, గ్రేట్ ఎకనామిస్ట్ సైమన్ కుజ్నెట్స్ అనే అతను ఒక 3 అంశాలను ఆధారంగా తీసుకొని ఈ యొక్క ప్రాంతీయ అసమానతను కొలవడానికి కొలమానాలు నిర్ణయించాడు. ఈ కొలమానాలలో సైమన్ కుజ్నెట్స్ తీసుకున్న కొలమానాలు 3. 1 తలసరి ఆదాయము, తలసరి ఉత్పత్తి ఆధారంగా కొలమానం చేశారు. 2 తలసరి వినియోగ స్థాయి. 3వది ఆదాయ అసమానతల స్థాయి. ఈ 3 అంశాల ఆధారంగా ప్రాంతీయ అసమానతలకు కొలమానం నిర్ణయించడం జరిగింది. ఇది నిర్ణయించింది ఎవరు అంటే సైమన్ కుజ్నెట్స్. ఇక్కడ అంశాలు కీలకమైనవి, అతను తీసుకున్న దశ కీలకమైనదని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇదే ప్రాంతీయ అసమానతలకు కొలమానాలను రూపొందించిన మరొక వ్యక్తి ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు మొత్తం 6 అంశాలను సూచించాడు. 6 అంశాలను ఆధారంగా ప్రాంతీయ వ్యత్యాసాల కొలమానాలు రూపొందించడం జరిగింది. అందులో 1 ఆదాయము, నిరుద్యోగము, పేదరికము, పట్టణీకరణ సూచిక. ఇవన్నీ ఆదాయంతో సంబంధించుటవి. ఆదాయము, నిరుద్యోగిత, పేదరికము, పట్టణీకరణ సూచికలు. రెండవది వ్యవసాయ సూచికలు అంటారు. అంటే ఆహార ధాన్యాలకు సంబంధించి, ఉత్పత్తి వృద్ధి రేటుకు సంబంధించి రసాయన ఎరువుల యొక్క తలసరి వినియోగానికి సంబంధించింది, ఇతర సౌకర్యాలన్నీ తీసుకొని 2వ అంశం చెప్పారు. దాని పేరు వ్యవసాయ సూచికలు. మొదటవది ఆదాయానికి సంబంధించింది, రెండవది వ్యవసాయ సూచికలు, మూడవది ప్రకృతి వనరుల సూచికలు అంటారు. ప్రకృతి వనరుల సూచికలు అంటే ఏంటి అంటే ప్రకృతి పరంగా లభించే ఖనిజ వనరులు, బొగ్గు, ముడి ఇనుము ఉత్పత్తి మొదలగు అంశాలు తీసుకొని అంటే సింపుల్గా ప్రకృతికి సంబంధించిన సూచికలు అంటున్నాడు. 3వది నాలుగవది పారిశ్రామిక సూచికలు అంటున్నాడు. పారిశ్రామిక సూచికలు అంటే పారిశ్రామిక రంగంలో తయారయ్యే ఉత్పత్తుల విలువ, మొత్తం శ్రామికుల యొక్క రేటు, శ్రామికుల యొక్క పార్టిసిపేషన్ రేటు, ఇలాంటివి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అవస్థాపన సూచికలు అంటున్నారు. అవస్థాపన సూచికలు ఇక్కడ తలసరి విద్యుత్తు యొక్క వినియోగము, గ్రామీణ విద్యుత్ వాడకము, రోడ్ల వైశాల్యము, ఇలా అనేక అంశాలు అవస్థాపన ఉంటాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్, కన్స్ట్రక్షను, ట్రాన్స్పోర్టేషను, శానిటేషను, డెన్సిటీ ఆఫ్ రోడ్స్, ఇవన్నీ కూడా
అవస్థాపన సదుపాయాలు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రాంతీయ అవస్థాపనకు సంబంధించిన అంటే బిల్డింగ్స్ అనేవి వస్తుంటాయి. ఆ తర్వాత సామాజిక సూచికలు ఇందులో ఏమొస్తుందంటే జననాల రేటు, మరణాల రేటు, శిశు మరణాల రేటు, ఆయు ప్రమాణము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన నాణ్యత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే అంశాలను తీసుకొని మొత్తం 6 అంశాల ఆధారంగా చెప్పడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు చెప్పాం మనం ఇందాక. ఒకటి వచ్చేసరికి సైమన్ కుజ్నెట్స్ యొక్క 3 సూచికల ఆధారంగా కొలమానాలు రూపొందించారు. రెండవది ప్రొఫెసర్ రాజకృష్ణ 6 అంశాల ఆధారంగా సూచించడం జరిగింది. ఒకసారి ఆ 6 అంశాలు రిపీట్ చేస్తున్నాము. ఆదాయానికి సంబంధించిన సూచికలు, వ్యవసాయానికి సంబంధించిన సూచికలు, ప్రకృతి వనరులకు సంబంధించిన సూచికలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన సూచికలు, అవస్థాపన సూచికలు, సామాజిక సేవల సూచికలు అంటారు. ఇవన్నీ కూడా 2వ దశలో వచ్చిన ప్రాంతీయ వ్యత్యాసాల కొలమానాల సూచికలు అంటారు. 3వ దశలోకి వచ్చేసరికి ప్రాంతీయ అసమానతలు ఏర్పడటానికి గల కారణాలు ఏమిటి అంటే ఇక్కడ అసలు ఐడెంటిఫికేషన్ అన్నమాట. ప్రాంతీయ అసమానతలు ఏర్పడగల కారణాలు, ఆ కారణం గుర్తిస్తే అసలు ప్రాంతీయ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో గుర్తించవచ్చు, దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇది చాలా కీలకము, గుర్తింపు చాలా కీలకము. ఆ గుర్తించడంలో కూడా ఆర్థికవేత్తల యొక్క పాత్ర ఉంటుందా లేదా అంటే చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఈ గుర్తించడంలో కోలిన్ క్లార్క్ అనే ఎకనామిస్ట్ ఎక్కువ శాతం జనాభా ఉత్పత్తి రంగం పైన వివిధ రంగాలలో ఉపాధి కలిగి ఉన్నట్లయితే ఆ ప్రాంతము డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మిగతా ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఇక్కడ ఎకనామిస్టులు ఏం చెప్తున్నారంటే విలియం బౌమల్ అండ్ ఆర్థర్ లూయిస్ అనే ఎకనామిస్టులు ఉంటారు. విలియం బౌమల్ అండ్ ఆర్థర్ లూయిస్ అనే ఎకనామిస్టులు ఉంటారు. వీరు కూడా వీటికి సంబంధించిన అంశాలను పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే అంశము, సహజ వనరులు లభిస్తున్నాయి. ఈ సహజ వనరులను ఎలా వాడుకుంటున్నామో కీలకమైన అంశము. ప్రజలు ఏ రంగం పైన ఎక్కువ ఆధారపడి జీవిస్తున్నారో, వ్యవసాయ రంగమా, వ్యవసాయేతర రంగాల? ఎక్కువ జనాభా వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉన్నట్లయితే ఆ దేశంలో అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే డిపెండింగ్ పీపుల్ని వ్యవసాయేతర రంగాల వైపు మరలించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇది 3వ అంశము. అంటే కులమానాలకు సంబంధించి అంశం 2వది. ఆ తర్వాత గుర్తింపు అనేది 3వది. ఆ తర్వాత గుర్తించిన తర్వాత వాటిపైన తీసుకునే చర్యలు ఎలా ఉంటున్నాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి గుర్తించిన కొన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాము. ఒకటి సహజ వనరుల లభ్యత, అవస్థాపన సౌకర్యాల లభ్యత, ప్రజలలో ఉద్యమదారిత్వము లోపించుట, ప్రణాళికల లోపము. ఇవి ప్రధానమైన 4 అంశాలు. ఈ 4 అంశాల కారణంగా ఒక ప్రాంతం వెనుకబడి ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సహజ వనరుల లభ్యత. సహజ వనరులు లభించినప్పుడు అభివృద్ధి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. అవస్థాపన సౌకర్యాలు లభ్యత లేని పక్షములో అభివృద్ధి వెనుకబడి ఉంటుంది. ప్రజలలో ఉద్యమదారిత్వం లోపించుట. ఉద్యమదారిత్వం అనేది డైనమిక్ పర్సనాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీ. ఇలాంటి క్వాలిటీ లేని పక్షములో ప్రజలు నూతన వస్తువులను క్రియేట్ చేయడంలో కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడంలో కానీ వెనుకబడి ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం అధ్యయనం చేసినట్లయితే ఎక్కడైతే రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఎక్కువ ఉంటున్నాయో, ఎక్కడైతే పీపుల్ డైనమిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారో ఉత్పత్తి ప్రక్రియలో, అలాంటి ప్రాంతాలు వేగవంతంగా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఈ అన్నింటికి కావాల్సింది ప్రణాళికల రూపకల్పన. ఈ ప్రణాళిక సరిగా రూపకల్పన జరగని పక్షంలో అభివృద్ధి వేగవంతం జరగదు. ఇవి 4 అంశాలు: సహజ వనరుల లభ్యత, అవస్థాపన సౌకర్యాల లభ్యత, ప్రజల లోపల ఉద్యమదారిత్వం లోపించడము, అండ్
ప్రణాళిక లోపం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 3 దశలు దాటిన తర్వాత 4 దశలకు వెళ్తుంటే ఈ 4 దశలో ప్రాంతాలు వెనుకబడి ఉండడానికి కారణం గుర్తించిన తర్వాత ఆ ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇక్కడ స్పెషల్గా చేపట్టాల్సిన చర్యలు అంశాలు ఏమిటి, ఎలాంటి చర్యలు ప్రభుత్వం గతంలో తీసుకుంది, ఇంకా తీసుకుంటుంది, తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉన్నదా అనే అంశాలు డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ ఫస్ట్ ఒక అంశం తీసుకుంటే ఏదైనా ఒక వెనుకబడిన ప్రాంతాన్ని తీసుకొని ఆ వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను క్రమంగా స్థాపించుకుంటూ వెళ్ళిపోతే అభివృద్ధి వేగవంతం సాధ్యమవుతుంది. అంటే ప్రభుత్వం చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటే పరిశ్రమలను స్థాపించడం చేయాలి. అంటే ఎలా, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, ఎలా పరిశ్రమ స్థాపించాలి, ఎక్కడ పరిశ్రమ స్థాపించాలి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఖనిజాలు ఎక్కువగా లభించే ప్రదేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ప్రారంభించాలి. జస్ట్ లైక్ సిమెంట్, ఉక్కు, సున్నపురాయి, బొగ్గు ఇలాంటి తీసుకున్నాము. ఇలా ఏది లభిస్తే దానికి సంబంధించిన పరిశ్రమ స్టార్ట్ చేయాలి. ఇనుప ఖనిజం లభిస్తే ఇనుప పరిశ్రమ, ఇనుముకు సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి. అలా కాకుండా వ్యవసాయ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మామూలుగా ఏంటి అంటే జనపనార ఉన్నప్పుడు జనపనార మిల్ ఏర్పాటు చేయాలి. షుగర్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి. అంటే ఏం లేదు, జస్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఖనిజాలు లభిస్తే ఖనిజాధారిత పరిశ్రమలు, వ్యవసాయం ఎక్కువ చోట వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అటవీ ప్రాంతము తీసుకుంటే అటవీకి సంబంధించి కలపకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. జస్ట్ లైక్ అడవి కలప ద్వారా మనకు పేపర్ లభిస్తుంది, పేపర్ వుడ్ ద్వారా పేపర్ తయారు చేస్తాం. ఇలా ఏది అవైలబిలిటీ ఉంటే అలా ఏర్పాటు చేయాలి. ఇంకా ఇవన్నీ లభించకుండా ఉన్న ప్రదేశాలు ఏంటి అంటే అలాంటి ప్రదేశాలలో ఏదో ఒక పరిశ్రమ మాత్రమే ఖచ్చితంగా స్థాపించాలి. స్థాపిస్తే ఈ 3 పరిశ్రమలతో పాటుగా ఆ పరిశ్రమకు ఆ ప్రాంతంకు డెవలప్మెంట్ అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాధాన్యతను గుర్తించి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానీ, రసాయన పరిశ్రమలు కానీ, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ లాంటి పరిశ్రమలు కానీ ఇలాంటివి ప్రారంభించినట్లయితే డెవలప్మెంట్ వేగవంతం అవుతుంది. అంటే ఖనిజ ఆధారిత, వ్యవసాయ ఆధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలతో పాటుగా ఇతర ప్రాంతాలలో ఇతర పరిశ్రమలను ప్రారంభించడం జరగాలి. ఇది ప్రభుత్వం చేపట్టాల్సిన ఫస్ట్ యాక్షన్, పరిశ్రమలను స్థాపించుట. రెండవది, ఈ పరిశ్రమలు స్థాపిస్తున్నారు బాగానే ఉంటుంది, కానీ ఆ పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతమవుతున్నాయి. ఇది పెద్ద సమస్య. ఇలాంటప్పుడు పరిశ్రమల వికేంద్రీకరణను ప్రేరేపించాలి. పరిశ్రమల వికేంద్రీకరణ, ఒకే చోట పరిశ్రమ ఏర్పాటు చేయకుండా అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరణ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. అలా స్పెషల్గా పరిశ్రమలు లేని ప్రాంతాలలో పరిశ్రమలు ప్రారంభించాలి. అప్పుడు అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆ తర్వాత అవస్థాపన సౌకర్యాలను కల్పించుట. ఒకటి ఏం చెప్పాము, పరిశ్రమల స్థాపన. రెండవది పరిశ్రమల వికేంద్రీకరణ. 3 అవస్థాపన సౌకర్యాలు కల్పించుట. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించుట. ప్రభుత్వ రంగ పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించుట. వెనుకబడిన ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేనేత, హస్తకళలు, టైనీ సెక్టర్ లాంటి డెవలప్మెంట్ చేయాలి. దీంతోపాటు పారిశ్రామిక క్షేత్రాలు, ఇండస్ట్రియల్ కారిడార్స్ లేదా ఎస్టేట్స్ను ప్రారంభించడం జరగాలి. ఇలాంటివి జరుగుతూ ప్రాంతాల అభివృద్ధికి తగిన పథకాలను రూపకల్పన చేయాలి. తగిన పథకాలు అంటే ఎన్ని పథకాలు అవసరం ఉన్నాయో అన్ని పథకాలు రూపొందించాలి. కానీ ఇక్కడ ఈ పథకాలు రూపొందించడంలో ప్రాంతాన్ని ప్రాతిపదిక తీసుకుని రూపొందించాలి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కరువు పీడిత ప్రాంతం ఉంటుంది, ఎడారి ప్రాంతం ఉంటుంది, కొండ ప్రాంతాలు ఉంటాయి, ప్రాంతాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలు చాలా చాలా వెనుకబడి ఉంటున్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలకు స్పెషలైజ్డ్గా పథకాలు రూపకల్పన చేయాలి. ఇక్కడ కరువు ప్రాంతాల కోసమైతే గవర్నమెంట్ గతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ప్రోగ్రాం ప్రారంభించింది.
కొండ ప్రాంతాలకు హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించింది డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ప్రోగ్రామ్. హెచ్ఏడిపి హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా కమండి ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలా ఒక డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డిడిపి డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇలా పథకాలను ప్రారంభించుకుంటూ వెళ్ళాలి. అంటే పథకాలు కూడా స్పెషలైజ్డ్గా ఆ ప్రాంతం యొక్క అవసరాలను తీసుకొని అక్కడ ఉండే ప్రభావాన్ని కూడా తీసుకొని పథకాలను ప్రారంభించడం జరగాలి. అలాంటప్పుడు అభివృద్ధి వేగవంతం అవుతూ ఉంటుంది. ఇదే విధంగా ఈ అన్నింటికంటే చాలా కీలకమైనది ఏంటంటే ప్రణాళికల వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్. ఇక్కడ ఈ ప్రణాళికలు ఎలా ఉండాలి అంటే, మన ప్రణాళికలు జనరల్గా ఢిల్లీలో తయారై ఇతర భిన్న ప్రాంతాలకు విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ఇది కాదు రైట్ వే. ప్రణాళిక గ్రామ స్థాయిలో రూపొందించాలి. ఈ గ్రామ స్థాయిలో రూపొందించిన ప్రణాళిక గ్రామీణ సమస్యల ఆధారంగా ప్రిపేర్ చేయబడుతుంది. కాబట్టి తమకు ఏ వనరులు అవసరమో ఆ వనరుల ఆధారంగానే ఉత్పత్తులు జరుగుతాయి, ఆ వనరుల ఆధారంగానే అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఇలా అభివృద్ధి అనేది ప్రణాళిక వికేంద్రీకరణ వల్ల సాధ్యమవుతుంది. దీనిలో చాలా కీలకమైన అంశంలో చెప్పిన వ్యక్తి అంటే ప్రొఫెసర్ కెఎన్ రాజ్. ఈ రాజ్ గారు ఏమంటారు అంటే, రాష్ట్ర ప్రణాళికలు ఉన్నాయి, జిల్లా ప్రణాళికలు, బ్లాక్ ప్రణాళికలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అన్నింటికంటే ది బెస్ట్ ప్రణాళిక ఏంటి అంటే గ్రామ స్థాయిలో ఉన్న ప్రణాళిక బెస్ట్ అని చెప్తూ ఉంటారు. గ్రామ స్థాయిలో ప్రణాళిక గ్రామ స్థాయిలో నుంచి రావాలి అంటారు. అందులో కీలకమైన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కెఎన్ రాజ్. ఇంకొక సార్ ఉంటారు, తన పేరు ఎల్ఎస్ భట్. ఇతను ప్రణాళిక గ్రామ స్థాయి నుంచి జరగాలి అంటారు. ప్రాంతీయ ప్రణాళికలు అంటారు. ప్రాంతీయ ప్రణాళికలు గ్రామ స్థాయి నుంచి తయారు కావాలి అంటారు. ఎన్ చక్రవర్తి అనే ఎకనామిస్ట్, రాష్ట్రంలోని జిల్లాలలో ప్రణాళిక నిర్ణయాలు జరిగితే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది అంటాడు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రణాళిక రూపకల్పన జరగాలి అంటారు. ఆ తర్వాత ప్రణాళిక సంఘ సభ్యుడైన డిఆర్ గాడ్గిల్ గారు ఏమంటారంటే, ప్రణాళికలకు జిల్లాను యూనిట్గా తీసుకుని అమలు చేయండి అంటారు. అంటే చిన్న చిన్న ఉపఖండాలుగా విభజించి ప్రణాళిక రూపొందించండి అంటారు. ఇతను మండీ సెంటర్ అప్రోచ్ అంటాడు. మండీ సెంటర్ అప్రోచ్. డిఆర్ గాడ్గిల్ విధానంలో ఏంటంటే జిల్లా స్థాయి ప్రణాళికలు కీలకమని పిలుస్తుంటారు. అదేవిధంగా ఎవరు చూసినా కూడా మ్యాక్సిమం గ్రామస్థాయి జిల్లా స్థాయి, గ్రామస్థాయి జిల్లా స్థాయి అని పిలుస్తూనే ఉంటారు. అందులో ప్రొఫెసర్ వికేఆర్వి రావ్, వహీదుద్దీన్ ఖాన్, ఆలగ్ అనే ఎకనామిస్టులు. వికేఆర్వి రావ్, వహీదుద్దీన్ ఖాన్, ఆలగ్ అనేవారు. ప్రణాళికలు క్రింది స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండాలి అంటారు. ప్రణాళికలు క్రింది స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండాలి. అక్కడే ప్రణాళిక రూపకల్పన జరగాలి. అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడ సమస్యను ఆధారంగా చేసుకొని ప్రణాళిక రూపొందించడం అనేది దీనికి అల్టిమేట్ గోల్. అంటే ఒకే చోట ప్రణాళిక రూపొందించి క్రిందికి తీసుకురావడం కాదు, సమస్య ఆధారంగా రూపొందించి పైకి తీసుకెళ్ళడం జరగాలి అని చెప్తూ ఉంటారు. దీనిలో భాగంగానే ఈ వికేంద్రీకృత ప్రణాళికలు చెప్పిన వారిలో భాగంగానే వై వేణుగోపాల రెడ్డి అనే వ్యక్తి బహుళార్థక స్థాయిలో ప్రణాళికలు రూపొందించండి అంటారు. బహుళార్థక స్థాయిలో ప్రణాళికలు రూపొందించండి అంటారు. అంటే ఒకటి కాదు, అనేక రకాల ప్రణాళికల రూపకల్పన జరగాలి, అప్పుడు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది అని చెప్తూ ఉంటుంటారు. అదేవిధంగా టి ఎడ్విన్ అనే ఎకనామిస్ట్ ప్రాంతీయ పారిశ్రామిక ప్రణాళికలు అవసరాన్ని వివరిస్తూ ఇతను ఏం చెప్పారంటే 1, 2 కాదు 10 ప్రణాళికలను ఏర్పాటు చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రణాళికలను ఏర్పాటు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఎకనామిస్ట్ ఒక రకమైన ప్రణాళికను రికమెండ్ చేశారు. కానీ ఫైనల్ థింగ్ ఏంటి అంటే వికేంద్రీకృత ప్రణాళికలని సజెస్ట్ చేయడం జరిగింది. ప్రణాళిక జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ బ్లాక్ స్థాయిలో కానీ అమలు చేయమని చెప్పడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వము ఏమేమి చేపట్టాలి, ఏ చర్యలు తీసుకోవాలనే అంశాన్ని 4 అంశంలో పొందుపరచడం జరిగింది. ఇవి మొదటి నుంచి మనకు వచ్చిన 4 డిఫరెంట్ దశలు. మొదటి దశలో ప్రాంతాలు ఏంటి, రెండో దశలో వాటికి సంబంధించిన కొలమానాలు, 3 దశలో ప్రాంతాల గుర్తింపు, 4 దశలో
చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఫైనల్గా ఏంటి అంటే వికేంద్రీకరణ అనేది చాలా కీలకమైన అంశంగా చెప్పుతున్నారు. ప్రణాళిక అనేది కూడా క్రింది స్థాయిని జరగాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది.